అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేరళ నర్స్ నిమిష ప్రియ మరణ శిక్ష రద్దయిందంటూ సడన్ గా వార్తలు వచ్చేశాయి. అయితే దీని మీద యెమెన్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత 20 రోజులుగా కేఏ పాల్ యెమెన్లో ఉండి అక్కడి వారితో చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలించవచ్చు? నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్టు సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. ఆయనతో ఈ కేసు గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. మీరు కేరళకు చెందిన వారు. నిమిష ప్రియ కేసును చాలా డీప్ గా స్టడీ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆమె ఉరిశిక్ష రద్దయింది అంటూ 2 రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిమిష ప్రియ కేసు స్టార్ట్ అయింది. ఆమె అక్కడ వెళ్ళి యెమెన్కి వెళ్ళి ఒక క్లినిక్ పెట్టుకోవాలంటే వెళ్ళింది. అక్కడ ఆమె భర్త ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు అక్కడ వెళ్ళిన తర్వాత లోకల్ పార్ట్నర్ కావాల్సి వస్తుంది. అది గల్ఫ్ కంట్రీ, ఎక్కడైనా గల్ఫ్ కంట్రీస్లో మీరు ఒక చిన్న హోటల్ పెట్టాలన్నా, ఒక క్లినిక్ పెట్టాలన్నా, ఏది చేయాలన్నా, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మీకు లోకల్ పార్ట్నర్ ఉండాలి. స్పాన్సర్ అంటారు వాళ్ళు యూజువల్లీ. స్పాన్సర్తో పెట్టుకున్నారు. అదే తలాల్ ఆయన ఫ్యామిలీ వాళ్ళతోని టైఅప్ పెట్టుకొని క్లినిక్ స్టార్ట్ చేశారు. క్లినిక్ స్టార్ట్ చేసి కొన్ని నెలల తర్వాత వాళ్ళ హస్బెండ్ రిటర్న్ కేరళకి వెళ్ళిపోయారు. ఈమె ఒక్కటే అక్కడ ఉండిపోయింది. ఆ క్లినిక్ ఏమో కొంచెం అంత బాగా నడవట్లేదని చెప్పేసి ఆమె కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చింది ఫైనాన్షియల్స్. వీళ్ళు లోన్ అని తీసుకున్నారు కేరళ నుంచి, మళ్ళీ దానికి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టారు. ఈ తలాలేమో అసలు ఏం డబ్బులే పెట్టలేదు, కానీ ఆయన స్టేక్ అంతా ఆయన పేరు పోతుందని చెప్పుకున్నారు. లాస్ట్లో వీళ్ళిద్దరు నడుమిట్లో గొడవ ఏమైంది. ఈమెమో ఈజ్ హెరాసింగ్ మీ అని చెప్పి కేసు వేయడం ట్రై చేశారు. కేసు పోలీసు వాళ్ళు తీసుకోలేదు. లాస్ట్లో ఒక రోజు వచ్చేసి ఆమె ఏం చేస్తుందంటే పాస్పోర్ట్ కూడా గుంజుకున్నారంట. అది నార్మల్ థింగ్ గల్ఫ్లో. మీరు ఎవరైనా కానీ ఈ లోవర్ లెవెల్ వర్కర్స్ది పాస్పోర్ట్ వాళ్ళు తీసి పెట్టుకుంటారు, వీళ్ళు పారిపోకూడదని చెప్పేసి. ఈమెకి చాలా మటుకు ఆప్షన్స్ ఉండే. ఇప్పుడు పాస్పోర్ట్ గుంజుగారు ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేయొచ్చు. మీ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు, ఎంబసీలోనే ఉంచుకుంటారు మిమ్మల్ని. మీకు ఒక టెంపరీ ట్రావెల్ డాక్యుమెంట్ ఇచ్చి ఇండియాకి పంపిస్తారు. అదేం చేయలేదు ఈమె. నెక్స్ట్ డే చేసిందంటే ఒక రోజు ఇట్లనే ఆయనకి హీ వాజ్ స్లైట్లీ డ్రగ్స్ తీసుకుంటున్న మనిషి ఉండే ఆయన తలాల్. ఆయనకి ఒక నర్స్ కదా, అనస్థీషియా లాంటి ఒక డోస్ ఇచ్చింది. కానీ ఆ డోస్తో ఆయన ఇంకా ఈ వాజ్ పర్ఫెక్ట్లీ ఓకే అనమాట. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న మనిషి. సో ఏంటి అని చెప్పి ఇట్లాంటి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మస్తు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇంకోసారి ఇచ్చారంట. సెకండ్ టైం ఇచ్చినప్పుడు ఓవర్ డోస్ అయిపోయింది, అది చనిపోయారు. సో దానికన్నా ముందు ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఈమెని ఒకసారి జైల్లో కూడా వేశారు అక్కడ. అంటే ఈమె కేసు ఒకటి హెరాస్మెంట్ కేసు వేసినప్పుడు ఈమె పోలీస్కి వెళ్తే వీళ్ళు తలాలు ఉల్టా కేసేసి ఈమెను జైల్లో వేయించింది కొన్ని రోజులు. అక్కడ లోకల్ ఒక జైలర్ని కలిశారు. ఆ జైలర్ ఏమన్నారంటే ఇట్లా హెరాస్ చేస్తున్నాడు ఈడంటే, ఒక పని చేయండి, వాడిని ఫినిష్ చేసేసండి, బాడీ నేను చూసుకుంటా అని చెప్పారంట. కానీ ఈ న్యూస్ చనిపోయిన తర్వాత ఆయన కాంటాక్ట్ చేసి ఆయన నాకు తెలియదు అని చెప్పేశారంట. సార్ మీరేమని చేసుకోండి అని. సో అక్కడ ఇంకో నర్స్ ఉండే, ఇంకో ఆమె యెమెని, ఆమెని కాంటాక్ట్ చేసి ఆమెతో హెల్ప్తో ఈ బాడీని 140 ముక్కలు చేశారు. చేసి దాంట్లో పెద్ద బ్యాగ్లో వేసి దాన్ని పక్కన ఉన్న వాటర్ ట్యాంక్, తాగే నీళ్ళ ట్యాంక్లో వెళ్ళి పడేశారు. పక్కన ఎంప్లాయీస్ ఉంటారు చాలామంది పనిచేసేటప్పుడు డిఫరెంట్ కంపెనీస్లో. దాని తర్వాత ఆమె ఒక నెల కనిపించకుండా పోయింది. దాని తర్వాత వీళ్ళు మిస్సింగ్ కేసు వేసిన తర్వాత లాస్ట్లో ఆమె అరెస్ట్ చేయబడ్డది. ఆమె అక్కడి నుంచి ఏదో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న టౌన్లో దొరికారు ఆమె. ఇది బ్యాక్గ్రౌండ్ కేసుకి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పానంటే, డెత్ సెంటెన్స్ ఎందుకు చేశారు, అది రివోక్ చేస్తే ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు కేరళలో కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. ఇట్లాంటి చాలా కేసెస్ కేరళలో కూడా జరిగింది. ఓకే, ఒక అమ్మాయి వాళ్ళ భర్తను చంపేశారో లేకపోతే ఇంకొని చంపేశారో, అక్కడ ఏం అడుగుతున్నారంటే ఆమెకి ఉరిశిక్షను ఇవ్వాలి, ఆమెను ఇడవకూడదు అని చెప్పి అక్కడ లోకల్స్ గొడవ చేస్తున్నారు. వీళ్ళేమంటున్నారు కొంతమంది అంటే, అక్కడ ఆలోచించవు, ఆ ఫ్యామిలీ సంగతి ఆలోచించండి. ఈమె ఆయన చంపేశారు, మీరు ఆమెను రిలీజ్ చేయమంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఏంటి? మీరు ఇక్కడేమో ఒక మాట అంటున్నారు, అక్కడ ఒక మాట అంటున్నారు. కాన్సెప్ట్లో షరియాలో ఒక కాన్సెప్ట్ ఉంది, బ్లడ్ మనీ అని చెప్పేసి. మనకు తెలిసి ఉంటుంది. అంటే కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు ఇడిసిస్తారు. దాంట్లో కూడా మనం మర్చిపోతున్న ఏంటనేది, ఉరిశిక్ష ఉంటే ఉరిశిక్ష ఒకటే క్యాన్సిల్ అవుతుంది, జైల్ టర్మ్ క్యాన్సిల్ కాదు. దేనికన్నా ముందు ఐ థింక్ దుబాయో లేకుంటే షార్జాలో ఎక్కడో ఒక ఇండియన్ ఇట్లనే ఆయన మర్డర్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత 45 కోట్లు ఇచ్చి వాడిని ఉరిశిక్ష నుంచి బయటికి తీసుకొచ్చారు. డెత్ సెంటెన్స్ క్యాన్సిల్ చేయించారు. కానీ ఆయన ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడు. 19 years, 20 years సెంటెన్స్ ఉంది. 19 years కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతాడు. ఈ 44 crores కూడా మొత్తం క్రౌడ్ ఫండింగ్ చేసుకున్నారు కేరళ నుంచి.
కానీ ఈమె కేసులో కూడా చేయొచ్చు, క్రౌడ్ ఫండింగ్ చేయడం పెద్ద పని ఏం కాదు, కానీ వాళ్ళ అమౌంట్ చెప్పాలి కదా ముందు. వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నా అంటే మాకు ఏం సంబంధం లేదు దీంతో, ఈమెని ఉరిశిక్ష తీయాల్సింది. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కేరళలో ఉన్న మీడియా. సో ఈ కేరళలో ఉన్న మీడియా ఒక డిఫరెంట్ యానిమల్. మనలాగా కూడా పొలిటికల్ పార్టీస్కి ఉన్నాయి, అక్కడ పొలిటికల్ పార్టీస్కి ఒఫీషియల్ ఛానల్ ఉంది. ఇక్కడ కొంతమంది ఛానల్ పెట్టుకొని పొలిటికల్ పార్టీస్తో ఉంటారు, అక్కడ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఛానల్ ఉంది. కాంగ్రెస్ జై హింద్ అని ఒక ఛానల్ ఉంది, ఒఫీషియల్ ఛానల్. కైరళీ అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఒఫీషియల్ ఛానల్ ఉంది. జమైతే ఇస్లామీ ముస్లిం ఆర్గనైజేషన్ది మీడియా వన్ అనే ఛానల్ ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళది జనం టీవీ అనే ఒక ఛానల్ ఉంది. ఇక్కడ అందరికి ఒక ఛానల్ ఉంటుంది అక్కడ. ఈ ఛానల్ వాళ్ళందరూ కలిసి ఈమె కేసు ఇట్లా ఉరిశిక్ష తీస్తున్నారు, డేట్ వచ్చేసింది అని చెప్పి గొడవ చేసినప్పుడు ఎవరో వెళ్ళి మాట్లాడి, కాంతాపురం ముస్లియార్ అని చెప్పి అక్కడ సున్నీ ఇస్లామిక్ లీడర్ ఉన్నారు, ఆయన్నే చెప్పుకుంటాడు నేనే గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అని. ఆయనకి ఎవరు ఇచ్చిన టైటిల్ తెలియదు. కేరళకి ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది సున్నీ కమ్యూనిటీలో. మనకు తెలుసు ఇస్లాంలో 2 పెద్ద కమ్యూనిటీస్ ఉంది. ఒకటి పెద్దలో అంటే చిన్న కమ్యూనిటీ షియా, ఇరాన్ లాంటివి. మన హైదరాబాద్లో ఉన్న చాలా మటుకు ముస్లిమ్స్ షియా ముస్లిమ్స్, ఎందుకంటే పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, ఇరాన్ నుంచి వచ్చిన. ఇరాన్ ఇస్ షియా కంట్రీ. అదే టైంలో పాకిస్తాన్ కానివ్వండి, సౌదీ అరేబియా కానీ మిగతా అన్ని రాష్ట్రాలు సున్నీ రాష్ట్రాలు. వీళ్ళకి స్టార్టింగ్ నుంచి ఒక గొడవ ఉంది. ప్రాఫిట్ తర్వాత వచ్చిన దాంట్లో ఒక డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది, ఎవరు లీడర్షిప్ యాక్సెప్ట్ చేయాలి ఇస్లాం అని చెప్పి అక్కడ మొదలైన గొడవ అది. ఎనీవే దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద కేస్. ఈయన సున్నీ, ఆయన యమన్లో పరిపాలిస్తున్న గవర్నమెంట్ని అక్కడున్న రెబెల్ వాళ్ళు డిస్పోజ్ చేసేసారు. ఇప్పుడు మనకు తెలుసు హూతీస్ అంటారు వాళ్ళని. హూతీలో ఇజ్రాయెల్ మీద ఫైర్ చేస్తూనే ఉంటారు. ఇరాన్ వాళ్ళ ప్రాక్సీ వాళ్ళు. యమన్ హాఫ్ యమన్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ యమన్ గవర్నమెంట్ చేతిలో ఉంది, ఇంకొక హాఫ్ యమన్ ఏమో వీళ్ళ చేతిలో రెబెల్స్. ఎవరితో మాట్లాడుతాం తెలియట్లేదు. ఫ్యామిలీ ఏమంటున్నారు, మీరు ఎట్లా అనౌన్స్ చేస్తారు డెత్ సెంటెన్స్ తీసేసారని, మా దగ్గర ఎవరు వచ్చి మాట్లాడుకుంటే చేస్తున్నారు. ఈ మీడియా వాళ్ళు చేసిన ప్రాబ్లం ఇది. ఒకటి కాంతాపురం ముస్లియార్, ఇంకోటి మీడియా, వీళ్ళందరూ కలిసి అనౌన్స్ చేసేసారు, అయిపోయింది కథ రేపు వచ్చేస్తున్నామే అని చెప్పేసి. సో ఆ ఫ్యామిలీ దగ్గర ఫైనల్ సే ఉంటుంది, ఎస్ ఆర్ నో అని వాళ్ళ దగ్గర. సో వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది, అట్లనా మీరేమనుకుంటా మమ్మల్ని కొనేసుకుంటా అనుకుంటారని చెప్పి వాళ్ళు ఇంకా ప్రెషర్ పెడుతున్నారు. మళ్ళీ నడిమిట్లో కేఏ పాల్ లాంటి వాళ్ళు. అసలు నాకు అర్థం కాదు, ఎందుకు ఇట్లాంటి లేనిపోయిన కేసులు వెళ్ళి పడతారు. గవర్నమెంట్ లెవెల్లో డీల్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ చెప్పారు మేము మాట్లాడుతున్నాం, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఈయనేమో నేను గవర్నమెంట్తో మాట్లాడాను వాళ్ళతో మాట్లాడాను, అక్కడ గవర్నమెంటే లేదు. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ ఒకటి హూతీలు, ఇంకోవైపు గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోరు, వాళ్ళ దగ్గర పవర్ లేదు. ఎవరి దగ్గర మనకు ఎంబసీ లేదు అక్కడ. ఎంబసీ ఎప్పుడో క్లోజ్ చేసి మన వాళ్ళు వచ్చేసారు రిటర్న్. అక్కడ ఉన్న సౌదీ అరేబియా వాళ్ళదే ఎవరితో ఎంబసీ ఉంది అక్కడంతా. మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం త్రూ. కానీ ఫ్యామిలీ ఏం చెప్పకుండా అక్కడ ఏం చేయలేరు మీరు. ఎంత మనలాగా జ్యుడిషియల్ సిస్టమ్ లేదు అక్కడ. సుప్రీంకోర్టు, హైకోర్టు 2-3 కోర్టులే ఉన్నాయి, అది కూడా అంతే షరియా కోర్టు. వాళ్ళొకసారి మాట చెప్పేసి అయిపోయింది ఫైనల్, ఇంకేం చేయలేము మనం. కూల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని డీల్ చేయకుండా, వాళ్ళని క్వైట్గా డిప్లొమాటిక్గా చేయకుండా, వీళ్ళు కాంతాపురము, కేఏ పాలు వీళ్ళందరూ క్రెడిట్ తీసుకోవడానికి వెళ్ళి చేశారు ఇదంతా. నిన్న సాయంత్రమే పెద్ద స్టేట్మెంట్ వచ్చేస్తుంది, అయిపోయింది ఆమె క్యాన్సల్ అయిపోయింది మొత్తం తీసేశారు, ఇక ఆమె వచ్చేస్తుందని చెప్పేసి ఎవరో ట్వీట్ చేశారని చెప్పి ఏఎన్ఏ వాళ్ళు ట్వీట్ చేశారు. ఏఎన్ఏ ట్వీట్ చేసుకొని కాంతాపురం ఆఫీస్ ఏమో దాన్ని పెద్ద న్యూస్ చేసేసారు. మళ్ళీ ఆ ఫ్యామిలీ గొడవ చేస్తున్నారు. ఇప్పుడు మాకు డెడ్ లైన్ ఇవ్వండి, ఆమె ఎప్పుడు ఉరిశిక్ష చేస్తారని చెప్పండి, మేమైతే పార్డన్ చేయము ఆమెని, అయిపోయింది. బ్లడ్ మనీకి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తూ వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసారు ఆ స్టేట్కి. కానీ వీళ్ళందరూ వచ్చి నడిమిట్లా ఈ కేఏ పాల్ అయితే ఇప్పుడు కాదు, మీకు ఆయన హిస్టరీ తెలుసు. ఆయన అన్ని ఆఫ్రికా కంట్రీలు వెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తూనే ఉంటారు. సో ఆయన క్రెడిట్ ఆయన తీసుకుంటారు. ఇక్కడ ఇది వల్చర్ టూరిజం అంటాం మన ఇంగ్లీష్లో. ఎర్త్క్వేక్ నడిచింది అనుకోండి, 20,000 మంది చనిపోతే చూడడానికి చాలామంది వెళ్తారు. ఇది కేఏ పాల్ కూడా అంతే సంగతి. ఈవెన్ కాంతాపురం కూడా అంతే. ఆయన క్రెడిట్ ఆలోచించండి, ఆయన సున్నీ, ఆయన షియా వాళ్ళతో మాట్లాడుతున్నారంటే ఇంపాసిబుల్ అది. ఆయన అక్కడ యమన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ట్రైబల్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ లాగా ఒక్కొక్క ట్రైబ్ ఉంటుంది అక్కడ. ఈ ట్రైబ్తో మాట్లాడరు, వీళ్ళకి గొడవ. సో మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి, మనం ఎవరితో మాట్లాడుతున్నామని. అది ఇండియన్ ఎంబసీ చెప్తున్నారు, మేము సౌదీ అరేబియాతో చేపిస్తున్నాం, మీరు ప్లీజ్ బీ క్వైట్, మాకు టైం ఇవ్వండి. కాదు మేమున్నాం మేము చేపిస్తాం దాని నడిమిట్లో వీళ్ళ మమ్మీ అక్కడ ఉన్నారు, ఆల్మోస్ట్ 16 నెలల నుంచి అక్కడ ఉంది ఆమె తోడు అక్కడ ఉన్న లోకల్ ఇండియన్స్ కొంతమంది కలిసి ఒక యాక్షన్ గ్రూప్ క్రియేట్ చేశారు నిమిష ప్రియా కోసం. వాళ్ళకి చాలా డబ్బులు వెళ్ళిందంట, అది పెద్ద కాంట్రవర్సీ. ఇంకా అడ్వకేట్ ఏమంటున్నాడు, మాకు ఇక్కడ లీగల్ ఫీజు కట్టాలి, దానికోసం మేము డబ్బులు తీసుకున్నాం కేరళ నుంచి డొనేషన్గా.
ఆయన ఏమంటుండే వీళ్ళిద్దరికి అసలు ప్రసక్తే లేదు, ఈ పాలు ఎవడో తెలియదు మాకు, కాంతాపురం అయితే తెలుసు కానీ ఆయనకి ఇక్కడ రోలే లేదు, త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము మాట్లాడుతున్నాం అని చెప్తాం. అట్లీస్ట్ దే ఆర్ స్పీకింగ్ అవుట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ కలిసి సిచ్యువేషన్ మొత్తం మెస్అప్ చేసేసారు. నిమిషప్రియకి ఇది ఏమైనా ఇబ్బందిగా మారే అవకాశం చాలా ఉందంటారా? ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంటల్ మేకప్ మీరు ఆలోచించారు, మీ ఫ్యామిలీలో ఒకరిని చంపేశారు ఎవరిని, ఆ పరిస్థితిలో మీరు కోపం ఉంటుంది మీ లోపల. పైగా చంపేయడం కూడా మామూలుగా లేదు సార్. 140 ముక్కలు ఒక ఇద్దరు ఆడవాళ్ళు చేయడం వాళ్ళ వ్యక్తిని అంటే ఎవరికైనా ఎంత బాధగా అది ఉంటుంది. ఆలోచించండి. సో మీరేదో ఓవర్ డోస్ ఇచ్చేసి ఇంజెక్షన్ అయిన తర్వాత చనిపోతే అక్కడ పోలీసు వాళ్ళకి వెళ్ళి చెప్తే అంత సీరియస్ కాకపోతుండే కేసు. సో ఓవర్ డోస్ అయింది, ఏం చేయాలి, ఆయన ఇంజెక్షన్ అడిగారు ఇచ్చాము, ఏదైనా ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు, లేక ఆయన సర్జరీకి షెడ్యూల్ చేసాం, ఆయన సర్జరీకి ఇచ్చినప్పుడు చనిపోయినా, ఏదైనా మన స్టోరీ చెప్పొచ్చు. కానీ ఇంత ముక్కలు చేసినప్పుడు న్యాచురల్ మీ దగ్గర అంత క్రూవల్ ఉంది మీ ఫైట్ అని చెప్పి తెలిసిపోతుంది. దాని నడిమిట్లో మన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ ఫ్యామిలీకి కేరళ నుంచి చాలామంది స్క్రీన్ షాట్లు తీసుకొని పంపిస్తున్నారు. చూడండి ఇక్కడ కేరళ మీడియా అంటున్నారు ఫ్యామిలీ అగ్రీ చేసేసారంట, ఫ్యామిలీ డబ్బులు తీసుకుంటున్నారంట అని చెప్పి. వాళ్ళంటారు ఎవరు చెప్పారు వీళ్ళకి, మేము అట్లా ఏం అగ్రీ చేయలేదు, మాకు ఇప్పుడు ఉరిశిక్ష కావాలంట. ఇది ఇప్పుడు లేటెస్ట్ స్టేటస్. అవును సార్. నిమిషప్రియకి మొత్తానికి అందరూ చేసి ఆమె మీదకి ఇంకాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.